పిల్లి మరియు ఎలుక ఒక చెట్టు క్రింద కూర్చున్నారు. ఇద్దరూ ఆకలితో అలసిపోయి ఉంటారు. మనము ఇంట్లోకి వెళ్దాం, ఏదైనా తినడానికి దొరుకుతుందేమో. అవును, కొంచెం పాలు లేదా తిండి దొరికితే బాగుంటుంది. ఇద్దరూ నెమ్మదిగా వంటగది వైపు నడుస్తారు. ఎలుక మొదటగా చిన్న రంధ్రం ద్వారా వంటగదిలోకి చొరబడుతుంది. టేబుల్ మీద ఒక గిన్నెలో తాజా పాలు ఉంటాయి. ఎలుక కళ్ళు మెరుస్తాయి. అది నెమ్మదిగా ఎక్కి, పాలు తాగడం ప్రారంభిస్తుంది. కొద్దిసేపట్లో గిన్నె దాదాపు ఖాళీ అవుతుంది. ఎలుక నోరు తుడుచుకుని, చుట్టూ చూసి, వెంటనే బయటకు పరుగెడుతుంది. పిల్లి ఇంకా బయటే ఉంది, జరిగినది ఏమీ తెలియదు. కొద్దిసేపటికి పిల్లి నెమ్మదిగా లోపలికి వస్తుంది. గిన్నె ఖాళీగా ఉన్నట్టు చూసి పిల్లి దిగులుగా చూస్తుంది. అయ్యో, ఆలస్యమైంది, పాలు అయిపోయాయి. అప్పుడే ఇంటి యజమాని వంటగదిలోకి వస్తుంది. యజమాని గిన్నె ఖాళీగా ఉన్నది గమనించి, దగ్గరలో ఉన్న పిల్లిని చూస్తుంది. అయ్యో దుష్ట పిల్లి, మళ్ళీ నువ్వే తాగేశావా పాలు? పిల్లి కిందకు తల వంచి, బాధతో చూస్తుంది. యజమాని కోపంగా దాన్ని గదికి బయటకు పంపేస్తుంది. పిల్లి మౌనంగా బయటికెళ్తుంది, కళ్లలో కన్నీరు మెరుస్తూ. ఎలుక మళ్ళీ వస్తుంది, అదే రంధ్రం ద్వారా లోపలికి. కొత్తగా ఉన్న పాలు గిన్నె దగ్గరకి ఎక్కి తాగడం ప్రారంభిస్తుంది. అప్పుడే యజమాని లోపలకి వస్తుంది. అయ్యో, అంటే నువ్వేనా పాలు తాగేది? ఎలుక భయంతో కదలకుండా నిలబడి, వెంటనే పారిపోతుంది. యజమాని నిజం గ్రహిస్తుంది, పిల్లి నిర్దోషి అని. పిల్లి చెట్టు కింద ఒంటరిగా కూర్చుంది. యజమాని చేతిలో పాలు మరియు కొంత ఆహారం తీసుకుని వస్తుంది. క్షమించు బంగారు పిల్లి, నేను తప్పు చేశాను. పిల్లి ఆశ్చర్యంగా చూస్తూ, ఆనందంగా కళ్ళు మెరుస్తాయి. యజమాని పిల్లిని ముద్దాడి, పాలు తాగిస్తుంది. ఇద్దరూ తిరిగి ఇంట్లోకి వెళ్తారు. ఎలుక మూలలోనుంచి పిల్లి మరియు యజమానిని చూస్తుంది. తన చేసిన తప్పు గుర్తొచ్చి ఎలుక మనసు మలినమవుతుంది. సాయంత్రం, ఎలుక నెమ్మదిగా పిల్లి దగ్గరికి వస్తుంది. క్షమించు స్నేహితుడా, నా వల్ల నువ్వు దెబ్బతిన్నావు. పరవాలేదు, మనం మళ్ళీ స్నేహితులమే. ఇకపై పంచుకుందాం. ఇద్దరూ నవ్వుకుంటారు.